నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా మనకు దర్శనమిస్తారు. మహాచండీ దేవి దుర్గాదేవి యొక్క స్వరూపం. శాంతమైన రూపంలో గౌరీ, పార్వతి, జగన్మాత అని కూడా పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మహాచండీ దేవిని బంగారు రంగు చీరతో అలంకరిస్తారు. మహాచండీ దేవిని చండిక, శతాక్షి అని కూడా పిలుస్తారు. చండీదేవి అమ్మవారు ఒక్కోసారి శాంతంగాను, ఒక్కోసారి రౌద్రంగాను దర్శనమిస్తారు. శాంతంగా దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, శాకంబరీదేవి, జగన్మాత, భవాని అని కూడా పిలుస్తారు. రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి అని పిలుస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ఈరోజు ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. పసుపు రంగు పువ్వులతో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. నవరాత్రుల్లో శ్రీ మహాచండీ దేవిని దర్శించుకుంటే మనసులోని కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి యొక్క కలయికే మహాచండీ దేవి స్వరూపం. ఈ రోజున ఓం శ్రీ మహాచండీ దేవియే నమః అనే మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. మహాచండీ దేవి కథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల ఏ మగవాడు తనను జయించలేడని మహిషాసురుడు అహంకారంతో లోకాలను జయించసాగాడు. దేవతలంతా ఓడిపోయి భయంతో దాక్కున్నారు. లోకాల్లో అన్యాయం పెరిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ తేజస్సులను సమకూర్చి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆ శక్తి రూపమే ఆదిశక్తి మహాచండీదేవి. ఆమె సింహవాహిని, అష్టదిక్కులను కదిలించే మహాశక్తివంతురాలు. ఆమె రూపమే దుర్గా, కాళీ, కాత్యాయని, చాముండేశ్వరి అని అనేక రూపాలలో పిలుస్తారు. మహాచండీదేవి ముందుగా మధుకైటభ రాక్షసులను సంహరించింది. తర్వాత మహిషాసురునితో ఘోర యుద్ధం చేసింది. యుద్ధరంగం మొత్తం అగ్ని జ్వాలలతో కదిలిపోయింది. చివరికి ఆమె సింహంపై విరాజిల్లుతూ మహిషాసురుని వధించింది. తరువాత శుంభ, నిశుంభులు, ద్రూమలోచనుడు వంటి రాక్షసులను కూడా సంహరించింది. ప్రతి యుద్ధం దేవీ శక్తి విజయంతో ముగిసింది. ఇలా మహాచండీదేవి ద్వారా సర్వలోకాల్లో శాంతి నెలకొంది. ఈ మహాచండీదేవి కథను భక్తితో శ్రవణం చేసే వారికి పాపాలు తొలగిపోతాయి, అడ్డంకులు తొలగి విజయాన్ని పొందుతారు. ధనం, ధాన్యం, సుఖ సంపదలు లభిస్తాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.